ప్రజలందరినీ చైతన్యం చేయడం, విద్యార్థుల ఉద్యమం, ఉద్యోగుల ఉద్యమం, న్యాయవాదుల ఉద్యమం, ప్రజా సంఘాల ఉద్యమం, అన్ని ఉద్యమాలు కలిసి ఈరోజు భారత ప్రభుత్వాన్ని ఫోర్స్ చేసి ఇక తెలంగాణ చూడు తప్పదు అని చెప్పి సిడబ్ల్యూసీ తీర్మానం, క్యాబినెట్ ఆమోదం, అసెంబ్లీకి రావడం. ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో భారత రాజ్యాంగంపై ఎవరైతే ఓటు తీసుకున్నారో వారు ప్రపంచిత ప్రవర్తన, ప్రెసిడెంట్స్ పంపించిన బిల్లును ఏ విధంగా కించపరిచారు, చింపడము, తొక్కడము, వ్యాఖ్యానించడము, ఒక బ్యాడ్ కళలాగా బ్యాడ్ డేస్గా జరిగిన అసెంబ్లీ. మంచి కోర్చులకు 2 రోజుల నుంచి ఒక చర్చ ప్రారంభం. చర్చలో ముగిస్తుంది. తెలంగాణ సాధించుకుంటాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత విద్యావంతులు ఇంకా మేము సాహిత్యం అందిస్తాము, ప్రజలను చైతన్యం చేస్తాము అంటే కుదరదు. మీరు కూడా చట్టసభలకు పోవలసిందే. చట్టసభలకు వెళ్తేనే కానీ సామాజిక న్యాయం చేయలేరు. ఇంక్లూడింగ్ ప్రజా సంఘాలు కానీ, జేఏసీ కానీ ముఖ్యులు చట్టసభలకు పోవలసిందే. పోతే కానీ మీరు ఇచ్చిన హామీ పూర్తి చేయలేరు. లేకుంటే మళ్ళీ ఎవరిలో చట్టసభ పంపుతాం, వారి ఇంటి చుట్టూ తిరుగుతాం, దయచేసి చెయ్యండి, ఇది చేయండి, మన చెప్పులు అరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి విద్యావంతుల వేదికను అప్పీల్ చేస్తున్నాను, మీరు ఒక లీడ్ తీసుకోండి. తెలంగాణ పునర్నిర్మాణంలో సామాజిక న్యాయం జరగాలంటే ఈ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషకులందరూ కూడా చట్టసభలకు వెళ్ళవలసిందే. దాన్ని ముందు తీసుకెళ్ళడానికి మీరు బాధ్యత తీసుకోవాలని నేను అప్పీల్ చేస్తున్నాను. న్యాయవాదులుగా మేమెప్పుడు కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో మీతో భాగం పంచుకుంటాం, అన్ని విధాల మీతో కూడా ఉంటామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై జై.